ఇక్కడ కూడి ఉన్న సంఘమునకు వదనాలు. ముందుగా మీ అందరికీ శుభ శుక్రవారపు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. దేవుడు శిలువ మీద పలికిన 7 అమూల్యమైన మాటలలో 4వ మాట నేను ఇప్పుడు మాట్లాడబోతున్నాను. ఇప్పుడు మనం మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం చూసుకున్నట్లయితే, ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. అయితే ఇదే మాటను మనం మార్కు సువార్త 15వ అధ్యాయం 33 నుంచి 35 వచనాలు కనుక చూసుకున్నట్లయితే అక్కడ కూడా ఇదే మాట ఉంటుంది. దేవుడు మాట్లాడిన 7 మాటల్లో ఇది మిడిల్ వన్, అంటే మధ్యలో ఉన్న వాక్యం. అంటే ఆ మాట ఇస్ ద 4th వన్. చాలా ప్రాముఖ్యమైనది, చాలా విలువైనది. మనం కనుక చూసుకున్నట్లయితే 7 మాటలలో 4వ మాట అన్నిటికంటే కొంచెం భిన్నంగా ఉంటుంది. అంటే ఇక్కడ దేవుడు ఏడుస్తూ ఆవేదనతో బిగ్గరగా కేక వేస్తూ మాట్లాడుతున్న మాట ఇది. ఆ ఆవేదనలో, ఆ శోధనలో, అంత భయంకరమైన పరిస్థితిలో దేవుడు ఉన్నా కానీ 7 మాటలు మాట్లాడాడు. ఈ 4వ మాటకు కూడా ఆ ప్రత్యేకత ఉంది. మనం చరిత్రలోకి గనక వెళితే, ఒకప్పుడు రోమా సామ్రాజ్యం అలాగే పారసిక సామ్రాజ్యంలో ఈ శిలువ మరణాలు అనేది చాలా చూస్తాం. అంటే బంతిపోటు దొంగలకి, దేశ ద్రోహులకి ఈ శిలువ అనేది వేసేవారు. అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే శిలువ మరణం అంటే మనకందరికీ గుర్తుకొచ్చేది యేసుక్రీస్తు. ఒకరికి కాదు, ప్రపంచమంతా శిలువ అంటే గుర్తుకొచ్చేది యేసుక్రీస్తు. అంటే దేవుని మరణం ద్వారా శిలువకు అంత అత్యున్నతమైన స్థాయి, అంత విలువ ఈరోజు మనం చూడగలుగుతున్నాము. అయితే ఇంచుమించు అక్కడ 12 గంటల నుంచి 3 గంటల వరకు చీకటి కమ్మిందని చూస్తాం. బేసికల్గా చూసుకున్నట్లయితే మధ్యాహ్నం మనకు ఎండ ఉంటుంది, కానీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు చీకటి కమ్మడం ఏంటి? ఎవరైనా గమనించారా? అంటే దేవుడు 7 మాటలు మాట్లాడాడు కదా, మరి 12 నుంచి 3 గంటలు, ఈ 3 గంటలు మాత్రమే చీకటి ఎందుకుంది? అది మనం చాలా గుర్తుంచుకోవాల్సిన విషయం. మనం దాని గురించి ఆలోచించాల్సిన విషయం ఇది. సరే, మనం చూసుకుందాం. దేవుడు ఆ మాట పలకకు ముందు చీకటి కమ్మింది కదా, సో ఆ చీకటి ఎందుకు కమ్మింది అనేది మనం చూసుకుందాం. అయితే యేసు ప్రభు చాలా పవిత్రుడు, చాలా నిష్కళంకమైన మనస్సు కలిగిన వాడు, ప్రేమామయుడు, పాపం అంటే ఏమిటో కూడా తెలియదు, పరిశుద్ధుడు. అటువంటి పరిశుద్ధతను పొందుకున్న దేవుని మీద ఏ పాపము లేదు ఇప్పటి వరకు. కానీ సిలువ వేసే ముందు ఆయన మీద పాప భారం ఉంది, శాపం ఉంది. ఆ భారాన్ని దేవుడు మోస్తున్నాడు. ఆ భారాన్ని మోస్తున్నప్పుడు సృష్టి కూడా దేవుని ఆ స్థితిలో చూడలేక చీకటి కమ్మేసింది. సూర్యుడు కూడా వెలుగును ఇవ్వలేకపోయాడు. అది మనం ఇక్కడ సూచనగా చూస్తాం. అంటే యేసు ప్రభు పవిత్రుడు, పవిత్రుడైన యేసు ప్రభు మీద పాప భారం మోయబడింది కాబట్టి పవిత్రుడైన ఆయన పాపి అయ్యాడు. పవిత్రుడి నుంచి పాపి అయ్యాడు కాబట్టి ఆ చీకటిని మనం చూస్తాము. అయితే రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 19 నుంచి 21 వచనాలు గనక మనం చూసుకున్నట్లయితే, పాపులందరూ పవిత్రతలోనికి రావాలని సృష్టి ఎదురు చూస్తూ ఉంటుందట. సో అందుకేనేమో ఆ సృష్టికర్త ఈరోజు, ఆ కుమారుడు ఈరోజు అంత ఆవేదన పడుతున్నప్పుడు సృష్టి కూడా చలించిపోయి చీకట్లోకి వెళ్ళిపోయింది. 2వ కారణం చూద్దాం. దేవుని యొక్క ఉగ్రతకు సూచన. దేవునికి చాలాసార్లు ఉగ్రత రావడం, కోపం రావడం మనం వాక్యంలో, బైబిల్లో, చరిత్రలో, పాత నిబంధనలో మనం చాలాసార్లు చూసుకుంటాం. అయితే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మోషే ఐగుప్తు దేశం మీద నుండి ఇశ్రాయేలీయులను తీసుకొని వెళ్ళడానికి వస్తాడు. దేవుడు చెప్పినప్పుడు మోషే అక్కడికి వెళ్తాడు. అప్పుడు ఫరోని ఇలా అడుగుతాడు, ఇశ్రాయేలీయులను నాతో పాటు పంపమంటే ఫరో చాలా కఠినంగా ప్రవర్తిస్తాడు. దేవుడు తన ఉగ్రతను అక్కడ తెగులు ద్వారా చూపిస్తాడు. దాంట్లో 9వ తెగు ఈ చీకటి. మనం ఇది చూసుకున్నట్లయితే నిర్గమకాండము 10వ అధ్యాయము 21వ వచనంలో ఇది మనం చూస్తాం. అక్కడ అంధకారమైన చీకటి 3 రోజుల వరకు కలిగి ఉంది. ఆ 3 రోజుల చీకటి ఈ 3 గంటల చీకటికి సూచనగా మనం చూస్తాం. దేవుడు ఐగుప్తీయుల మీదనే కాదు, ఇశ్రాయేలీయుల జనాంగం మీద కూడా తన ఉగ్రతను చూపిస్తాడు. అది మనం
చాలాసార్లు తన మాట విననందుకు, తన మాటను ధిక్కరించినందుకు దేవుడు ఇశ్రాయేలుల మీద కూడా తన కోపాన్ని చూపిస్తాడు. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 9 నుంచి 10 వచనాలు కనుక చూసుకున్నట్లయితే దేవుని యొక్క కోపము, ఆయన ఉగ్రత ఇశ్రాయేలుల జనాంగం మీద కూడా మనం చూడగలుగుతాం. 3వ కారణం దేవుని యొక్క మౌనం. దేవుడు తండ్రి కదా, తన కుమారుణ్ణి భూమి మీద, ప్రియ కుమారుణ్ణి భూమి మీద పుట్టించాడు. అంత బాగానే ఉంది. తన కుమారుడు అంత ఆవేదన పడుతున్నప్పుడు, అంత రోధిస్తున్నప్పుడు, అంత ఏడుస్తున్నప్పుడు, బిగ్గరగా కేక వేసే స్థాయికి వెళ్ళేంత వరకు దేవుడు ఏం చేశాడు? దేవుడికి యేసుప్రభు మీద ప్రేమ లేదా? తండ్రికి తన ప్రియ కుమారుని మీద ప్రేమ లేదా? ఉంది. కానీ దేవుడు ఎందుకు అలా ఉన్నాడు? దేవుడు మౌనంగా ఉండడానికి కారణం ఏంటి? దేవుడు తన కుమారుని చూడలేకపోవడానికి గల కారణం ఏంటి? దేవుడు మాటలాడకపోవడానికి గల కారణం ఏంటి? మనం ఆలోచించాల్సిన విషయం. అయితే దేవుడు, ఇదే నేను ఎగ్జాంపుల్గా చెప్తాను. గెత్సెమనే తోటలో దేవుడు ప్రార్థన చేస్తాడు. ఆవేదనతో దేవుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన దూతను ఆదేశించి పంపుతాడు. ఆ ఆవేదన పడుతున్నప్పుడు తనకు ధైర్యాన్ని తన దూత ద్వారా ఇస్తాడు. అలాగే మోరియా పర్వతం మీద 2000 సంవత్సరాల క్రితం, అదే మోరియా పర్వతం మీద, ఇప్పుడు కల్వరి కొండ, మోరియా పర్వతం ఇంచుమించు ఒకే ప్లేస్లో ఉంటాయి. 2000 సంవత్సరాల క్రితం మోరియా పర్వతం మీద అబ్రహాము తన కుమారుణ్ణి ఇస్సాకును బలి ఇవ్వడానికి వెళ్తాడు. బలి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు తన కుమారుని మీద ఖడ్గం ఎత్తినప్పుడు దేవుడు తన దూతకు ఆదేశించి ఆ ఖడ్గాన్ని తన మీద నుంచి తీసివేసి నేను గొర్రెపిల్లను పంపిస్తాను అని చెప్పాడు. మరి అటువంటి మరణ ఖడ్గం ఈరోజు యేసుప్రభు మీద వస్తున్నప్పుడు దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? తన ప్రియ కుమారుడు ఆ మరణ వేదలో ఉన్నప్పుడు దేవుడు ఎందుకు తన యొక్క కనుచూపును పక్కకు తిప్పుకున్నాడు? దానికి కారణం మన పాపభారం. మన పాపభారం వలన దేవుడు తన కుమారుణ్ణి పాపిగా ఎంచలేకపోయాడు, పాపిగా చూడలేకపోయాడు. అందుకే దేవుడు మౌనం పాటించాడు. మనము చూసుకున్నట్లయితే లెవియాకాండంలో పాప పరిహారార్థ బలి చేయడానికి ఒక పవిత్రమైన గొర్రెపిల్లను తీసుకొచ్చి, ఒక మనుష్యుడు తను చేసిన పాపాలను ఆ గొర్రెపిల్ల మీద తన చెయ్యి పెట్టి తన పాపాలని ఒప్పుకున్నప్పుడు ఈ పవిత్రమైన గొర్రెపిల్ల పాపిగా అయ్యి దాన్ని మనం వధించడం వల్ల ఆ రక్తం ద్వారా పాప పరిహారార్థ బలి జరిగేది. లేవ్యకాండంలో కనుక చూసుకున్నట్లయితే పాప పరిహారార్థ బలి ఏ విధంగా జరుగుతుంది అనే వివరణ చాలా చక్కగా ఇవ్వబడింది. అలాగే ఈరోజు ఆ పవిత్రమైన గొర్రెపిల్ల ప్లేస్లో మన యేసు ప్రభు ఉన్నాడు. ఆ బలి పశువుగా మారింది దేవుడు. అంటే మనుష్యుల యొక్క పాపాలు ఆయన మీద మోపబడ్డాయి. పవిత్రుడైన ఆయన అపవిత్రత చెందాడు కాబట్టి ఈరోజు మన కోసం బలియాగం అయ్యాడు. సరే, చీకటి ఎందుకు కమ్మిందో మనం చూసాం. దేవుడు కేకలు వేయడానికి గల కారణం ఏంటి? ఇది కూడా మనం చూద్దాం. కేకలు దేవుడు నార్మల్గా ప్రతి సినారియోలో మనం చూసుకున్నట్లయితే నా తండ్రి అని ప్రతిసారి సంబోధిస్తాడు. కానీ ఒక్క సిట్యువేషన్లో మాత్రం నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు అని బిగ్గరగా కేక వేస్తాడు. ఆ కేకలో ఆవేదన ఉంది, ఆ కేకలో బాధ ఉంది, ఆ కేకలో ఏముంది? ఎడబాటు. సో దేవుడు కేక వేయడానికి గల కారణం మొదటిగా ఎడబాటు. నార్మల్గా మనం ఎంతో ప్రేమించిన వ్యక్తులు కానీ, మనతో నిత్యం నడిచే వ్యక్తులు కొంతమంది ఉంటారు మన జీవితంలో. తల్లిదండ్రులు కానీ, స్నేహితులు కానీ, అన్నదమ్ములు కానీ, బంధుమిత్రులు కానీ ఎప్పుడు మనతోనే ఉంటారు. కానీ కొన్ని రోజులు మన నుండి దూరంగా వేరే ప్రాంతానికి కానీ వేరే పని మీద వెళ్ళినప్పుడు మనం వాళ్ళని చాలా మిస్ అవుతూ ఉంటాం. అంటే వాళ్ళని బాగా గుర్తు చేసుకు తెలుసు తన భూమి మీద ఎందుకు పుట్టాడు, తన యొక్క జీవిత రహస్యం ఏంటి, తన జీవిత మర్మం ఏంటి, జన్మ రహస్యం ఏందని దేవునికి అంతా తెలుసు. దేవుడికి తను ఎందుకు పట్టబడతాడో కూడా తెలుసు. అందుకనే పట్టబడే ముందు ఆ రాత్రి తానే వెళ్ళి సైనికుల దగ్గరికి నేనే యేసుని అని చెప్పుకుంటాడు. దేవుడికి అన్నీ తెలిసినప్పుడు ఎడబాటు కలుగుతుందని తెలుసు, ఇవన్నీ తను సిలువ వేయబడతాడని తెలుసు, తను ఎవరినైతే పాపల నుంచి రక్షించుదామని వస్తాడో వాళ్ళే మళ్ళీ తన మీద పాపాన్ని మోపి తనకు సిలువ మరణం అయ్యేలాగా చేస్తాడని తెలిసి కూడా ఇవన్నీ తెలిసిన దేవుడు కేక వేస్తాడు. ఎందుకంటే ఎడబాటు. అంటే గెత్సెమనే తోటలో దేవుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక మాట అంటారు, దేవా నీ చిత్తమైతే ఈ గిన్నెను నా దగ్గర నుంచి తొలగించుము, నీ చిత్తమైతే. ఇక్కడ గిన్నె అనేది మనం మరణం అనుకుంటాం లేదా సిలువ అనుకుంటాం.
అది కూడా కాదు. ఇక్కడ గిన్నె అంటే మన యొక్క పాప భారం. దేవునికి తెలుసు ఆ పాప భారం వలన తన తండ్రి దగ్గర నుంచి తను విడిపోతాడు, ఆ ఆవేదన తను తట్టుకోలేకపోతాడు. కాబట్టి దాని ముందే గ్రహించి దేవుడు ఆవేదనతో ఈ గిన్నెను నీ చిత్తమైతే నా దగ్గర నుంచి తొలగించమని అడుగుతాడు. అలాగే రెండో కారణం చూస్తే ప్రవచనాల నెరవేర్పు. దేవునికి ప్రవచనాలు బాగా తెలుసు. ప్రవచనాలు బాగా ఎరిగిన దేవుడు మన యేసుక్రీస్తు. మనం 22వ కీర్తన 1వ అధ్యాయం కనుక చూసుకున్నట్లయితే అక్కడ దేవుడు, నా దేవా నా దేవా నీవు నన్నెలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేలా దూరముగా నున్నావు అని అక్కడ ఇదే ప్రవచనం యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ నెరవేరింది. ఇంకోటి కనుక చూసినట్లయితే యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 31వ వచనం చూసుకున్నట్లయితే యెహోవా యొక్క భయంకరమైన మహాదినమును గురించి అక్కడ చాలా చక్కగా ప్రస్తావించబడింది. దేవుడు కేక వేయడానికి గల కారణం, ఒకటి ఎడబాడైతే, 2 ప్రవచనాల నెరవేర్పు, 3వది దేవుడు చెయ్యి విడిచిపెట్టేశాడు. దేవుడు అంటాడు కదా హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో, నిన్ను విడవను ఎన్నడు ఎడబాయనన్న దేవుడు మరి తన కుమారుణ్ణి దేవుడు ఆ విధంగా విడవడం ఈరోజు మనం చూస్తాం. తన ప్రియ కుమారునే దేవుడు విడిచిపెట్టాడు. ఎందుకు అనుకుంటే ఇక్కడ చక్కగా బైబిల్లో రిఫరెన్స్ ఉంది. దేవుడు తన కుమారుడి యొక్క చెయ్యిని ఎందుకు విడిచిపెట్టాడో దానికి రిఫరెన్స్ కూడా బైబిల్లో ఉంది. నేను చూపిస్తాను. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 16వ వచనం కనుక చూసుకున్నట్లయితే, 53వ అధ్యాయం 6వ వచనం చూసుకున్నట్లయితే, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. దేవుడంట ఈ లోకంలో ఉన్న ప్రజల యొక్క దోషమునంతా తన కుమారుని మీద మోపెను అని రాయబడి ఉన్నది. అలాగే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో కనుక చూసినట్లయితే, పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను అని రాయబడి ఉంటుంది. అంటే పాపం అంటే ఏమిటో కూడా దేవుడికి తెలియదు, పాపం అనేది ఎలా ఉంటుందో కూడా ఆయనకు తెలియదు. అంత పవిత్రుడు, అంత పరిశుద్ధుడు అని మనం దేవుణ్ణి చూడగలుగుతాం. అలాగే హబక్కకు ప్రవక్త దేవుడు ఎంత పవిత్రంగా ఉంటాడు అని అంటే, ఆయన హబక్కకు ప్రవక్త 1వ అధ్యాయం తను రాసిన గ్రంథంలో 1వ అధ్యాయం 13వ వచనంలో ఆయన విధంగా రాసుకొని వస్తాడు. ఆయన కనుదృష్టి అట దుష్టత్వమును చూడనంత నిష్కళంకమైనవి అని చెప్పుకుంటూ వస్తాడు హబక్కకు ప్రవక్త. అంటే దేవుడి యొక్క కళ్ళు కూడా అంత పవిత్రంగా ఉన్నప్పుడు ఈ మనుషుల యొక్క పాప భారాన్ని ఆయన మోస్తున్నాడు. మనం ఏదో ఒక రోజు, ఒక మనిషి రోజుకొక పాపం చేయవచ్చు అనుకోవచ్చు, రోజుకొక తప్పు చేయొచ్చు అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంటి ముందే మనం రోజుకొక పాపం చేసినందుకు మన ఇంటి ముందే ఒక రోజు ఒక రాయి వేసుకుందాం. ఒక సంవత్సరానికి, 2 సంవత్సరాలకి ఒక మనిషి సగటున 50 నుంచి 60 సంవత్సరాలు జీవిస్తాడు. అలాగే పుట్టినప్పటి నుంచి 60 సంవత్సరాల వరకు ఒక మనిషి ఎన్ని పాపాలు చేస్తాడు? ఆ రాయిని కనుక మనం లెక్క పెడితే ఒక కొండలాగా అవుతుంది 50-60 సంవత్సరాల తర్వాత. ఒక మనిషికి అంత పాపం ఉన్నప్పుడు, అంత పాపాన్ని చూపెడుతున్నప్పుడు ఈ లోక పాపం, ఈ రాజ్య భారం అంతా ఆయన మీద మోపబడింది. ఆయన ఇంకెంత ఆవేదన చెందుంటాడు, ఇంకెంత బాధపడి ఉంటాడు. ఆ భారం ఆయన మీద మోపబడి మనల్ని ఇష్టపడి, మనల్ని ప్రేమించి ప్రాణత్యాగానికి కూడా ఇష్టపడ్డాడు. ప్రాణం ఇవ్వడానికి తను సంకోచించలేదు. మన జీవితంలో చాలామంది మనతో పాటు ఉంటామని చెప్పేసి మన చేతులు విడిచిపెడుతూ ఉంటారు కదా. నేను ఎప్పుడు నీతోనే ఉంటాను, ఏ సిచ్యువేషన్ అయినా కానీ, ఏ పరిస్థితిలో అయినా కానీ నేను విడవను అని మనకు చాలా ప్రామిసెస్ చేస్తారు. అవి ఫేకో రియలో ఆ సిచ్యువేషన్లో అది రియలే అనుకుంటాం. కానీ పరిస్థితులు అవతల వ్యక్తికి కరెక్ట్గా లేనప్పుడు, ఆయనకు తగినట్టుగా, వాళ్ళకి తగినట్టు లేనప్పుడు మనల్ని కూడా వదిలేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మ్యారేజ్ విషయమే నేను చెప్పుకుంటూ వస్తాను. మ్యారేజ్లో దేవుని సమక్షంలో చాలామంది భర్త భార్య చేయి మీద వేసి ఏ కష్టమైనా నష్టమైనా నీకు నేను తోడుగా ఉంటాను అని చెప్పేసి ప్రమాణం చేస్తారు. కానీ ఇవాళ అన్ని విడాకులే జరుగుతున్నాయి. ఎందుకు విడిపోతున్నారు? విడిచిపెడుతున్నారు. సో పరిస్థితులకు తగ్గట్టు మారేది మనుషులు, దేవుడు కాదు. నిన్న నేడు ఏకరీతిగా ఉండేది, నిరంతరం ఏకరీతిగా ఉండేది దేవుడు మాత్రమే. సో మనుషులు మనల్ని విడిచిపెట్టవచ్చు, కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టే వాడు కాదు. అలాగే మనం చూసుకున్నట్లయితే ఈ లోకంలో మనల్ని చాలామంది తృణీకరిస్తారు. ఎందుకనంటే అందం లేదనో, డబ్బు లేదనో, జ్ఞానం లేదనో, ఉద్యోగం లేదనో, వివేకం లేదనో, ఆస్తిపాస్తులు లేవనో,
పేరు ప్రఖ్యాతులు లేవనో, విలువ కలిగిన జీవితం లేదనో, మన వస్త్రాలను చూసో కొంతమంది మనల్ని తృణీకరిస్తారు. కానీ దేవుడు నీకు జ్ఞానం లేదని, నువ్వు కుంటివాడివనో, నీకు వినబడదనో, నువ్వు అందంగా లేవనో, నీ వస్త్రాధారణ కరెక్ట్గా లేదనో, నువ్వు ఒక మంచి స్థాయిలో లేవని దేవుడు ఎప్పుడైనా మనల్ని తృణీకరించాడా? దేవుడు ఒకే ఒక విషయంలో మనల్ని తృణీకరిస్తాడు. దేవుడట పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని ప్రేరేపించడు. పాపం చేసేవారు దేవుడికి ఇష్టం ఉండరు, కానీ దేవుడు పాపిని ప్రేమించాడు. పాపిని రక్షించడానికి దేవుడు వచ్చాడు. అలాగే ఇంకా చెప్పుకున్నట్లయితే దేవుడు మనకి ఇక్కడ ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో, మనకి ఎంత విలువనిస్తున్నాడో, మనల్ని ఎంత ఇదిగా అంటే ప్రపంచంలో జీవితంలో ఎవరు ప్రేమించలేనంత గొప్పగా దేవుడు ఇక్కడ మనల్ని ప్రేమించాడు. అయితే ఈ మాట ద్వారా మనం నేర్చుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. అంటే ఈ మాట మనకి ఏం నేర్పుతుంది? ఏలి ఏలి లామా సబక్తాని, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు అనే మాట నుండి మనం ఏం నేర్చుకోవాలి అంటే, మొదటగా దేవునికి మనకి సంధి కుదర్చడానికి అని అనుకోవచ్చు. దేవుడు మొదటగా భూమి మీద పాపం చేసింది ఎవరండి? ఆదాము, రైట్? ఆదాము మొదటగా పాపం చేశాడు. దేవుడు చేయొద్దన్న పనిని చేశాడు. తినొద్దన్న పండుని తిన్నాడు. తిని దేవునికి దూరం అయిపోయాడు. ఒకప్పుడు దేవుడు వాళ్ళతోటి చాలా చక్కగా మాట్లాడేది, వాళ్ళకి నిత్య జీవం ఉండేది. కానీ పాపం చేసిన తర్వాత వాళ్ళకి ఏంటిది? మరణం అనేది పాపం వలన వచ్చింది. సో ఆదాము చేసిన పాపము ఈరోజు యేసు ప్రభు వలన మనకు పాప విమోచన కలిగింది. ఒక మానవుని వలన పాపం కలిగితే, ఒక మానవుని రూపంలో ఉన్న దేవుని వలన, యేసుక్రీస్తు వలన మనకు పాప విమోచన కలిగింది. దేవుడు ఆ ఎడబాటు భయంకరంగా ఉంటుందని తెలిసినా కూడా తన యొక్క తండ్రి చేయిని విడవబడ్డాడు. తన తండ్రి తన కుమారుడి చేయి విడిచిపెట్టాడు. ఎందుకు? నీ చెయ్యి నా చెయ్యి దేవునికి దూరంగా ఉండొద్దు. ఉంటే మళ్ళీ పాపంలోనే మనం పడిపోతాము, అది భయంకరంగా ఉంటుంది, నరకం అనేది వాళ్ళకి వస్తుంది అనే ఆలోచన చేసి తను చెయ్యి విడిచిపెట్టాల్సి వచ్చినా కానీ ఆలోచించక మన చెయ్యి దేవునితో కలపడానికి ట్రై చేశాడు. సో దానికి సూచనగా మనం చూసుకుంటాం. రెండవది, నిత్య జీవాన్ని మనకి ఇవ్వడానికి మనం చూస్తాం. దేవుడు మనకి నిత్య జీవాన్ని ఇచ్చాడు. పరిశుద్ధమైన మనకి ఈ లోకరీత్య మరణం ఉంటుంది, కానీ మనకు దేవుని పరలోక రాజ్యంలో నిత్య జీవం ఉంటుందా లేదా? ఇక్కడ శరీరానుకూలంగా మాత్రమే మరణం ఉంటుంది, కానీ మన ఆత్మకి మరణం అనేది ఉండదు. మూడవది, మనకు నిరీక్షణ కలిగించేది. మనకేంటంటే దేవుడు లేపబడ్డాడు, మనల్ని కూడా లేపుతాడు. మనకు పరలోక రాజ్యం అనేది ఒకటి ఉంది. దేవుని రక్షకుడు అని నమ్మితే అక్కడ పరలోక నివాసులుగా, ఆయన రాజ్యానికి వారసులుగా మనం ఉండబోతున్నామని మనకు తెలిపింది సిలువ. దేవుడు మన పక్షాన ఉంటే మనకు విరోధి ఎవరు? అదే మనం దేవునికి విరోధిగా ఉంటే మన పక్షాన ఎవరు ఉంటారు? ఎవరు ఉండరు. దేవుడు మన పక్షాన ఉంటే మనం ఏదైనా సాధిస్తాము, భయం ఉండదు, ప్రతిదీ మనం సాధించగలగడానికి దేవుడు మనకు సహాయపడతాడు. అయితే మన నిత్య జీవితంలో మనం చాలా పనులు చేస్తూ ఉంటాము. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కదా, దేవుడు నా చేతిని విడిచిపెట్టాడు, ఎంత సమస్యలో ఉన్నా నన్ను పట్టించుకోవట్లేదు, నా చేయి ఎందుకు విడిచిపెట్టాడు అని అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు మన చేయి విడిచిపెట్టాడు. యాక్చువల్గా విడిచిపెట్టేది మనమే అయినా దేవుడు నా చేయి విడిచిపెట్టాడు, నన్ను దూరం చేసుకున్నాడు అనుకుంటాం. దేవుడికి ఇష్టమయ్యే విధంగా మనం బ్రతకాలి. ఆయన చిత్తానుసారంగా మనం బ్రతకడానికి ఆలోచించాలి, దానికి ముందడుగు వేయాలి. ఆయన మన చెయ్యి విడిచిపెట్టాలి అనే ఆలోచన ఆయనకు రాకూడదు. ఆయనకు నచ్చే జీవితం మనం బ్రతకగలగాలి. ఇదే వాక్యం ద్వారా, ఈ మాట ద్వారా మనం నేర్చుకోవాలి. మనం ఏంటిదనంటే, మన విశ్వాస జీవితం అనేది వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళకి తెలుసు. నాకైతే తెలియదు మీ విశ్వాస జీవితం ఎలా ఉంటుందో. మీ ఆత్మకు తెలుసు మీ విశ్వాస జీవితం ఎలా ఉంది, మీ విశ్వాసం ఈ పారామీటర్లో ఎంత ఉంది. నా విశ్వాసం వినిపించేలాగా ఉందా, నా విశ్వాసం కనిపించేలాగా ఉందా? వినిపించేలాగా మాత్రమే ఉంటే ప్రాబ్లం. కనిపించే విధంగా మనం మారాలి, ఆయన దగ్గరకు చేరాలి. నా కోసం రక్షకుడు మరణించాడు, నన్ను కాపాడడానికి ఆయన ఇంత యొక్క బాధను వేదన పడ్డాడు అని మనం ఆలోచించాలి. ఇప్పటికైనా దేవుని దగ్గరికి వచ్చి దేవుని దగ్గర క్షమాపణ అడిగి ఆయనను నిజరక్షకుడుగా మనం అడగాలి. ఆయన నిజరక్షకుడు అని మనం నమ్మాలి. దేవుడు ఈ ఒక వాక్యమును దీవించునుగాక. ఆమేన్.